సిద్ధు గారు, బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్లో ఆరెంజ్లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు మీరు. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో లీడ్గా హీరోగా చేయడం ఎలా అనిపించింది? అది ఒక కిక్క. గుడ్ అండి, మంచి ఫీలింగ్. సో ఆయన ఈ స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే ఇందాక చెప్పాను కదా, ఆరెంజ్ character- మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? యా డెఫినెట్లీ మాట్లాడుకున్నాం చాలాసార్లు. అప్పుడు మలేషియాలో అలా జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి. పాత జ్ఞాపకాలే కానీ తీపిగా అన్నట్టు అవి అట్లా. ప్రసాద్ గారు, సార్ ఈ సినిమాలో సిద్ధుకి ప్రకాష్ రాజ్ గారికి మధ్యలో చాలా మంచి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని అందరు చెప్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? మీరు చూసారా రషెస్ కానీ? అదే ఎలా ఉండబోతున్నారు ఇద్దరి మధ్య? చూసాం. ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టీజింగ్ బాగా నచ్చుతుంది. షూట్ ఎంతవరకు వచ్చింది సార్? ఇంకెంతవరకు షూట్ ఎంతవరకు అయింది సార్? ఎంత బ్యాలెన్స్? షూట్ అయిపోయింది కదా, అయిపోయింది. షూట్ రిలీజ్కి పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. ఇంకా షూట్ ఉంటే డేట్ ఎక్కడ ఇస్తాం? ఇప్పుడు అంటే షూట్ చేయమంటావు, డేట్ పోస్ట్ చేయమంటావు? సిద్ధు గారు, సిద్ధు గారు సార్, సిద్ధు